సో ఎట్లా ఉంది ప్రజాపాలన? ప్రజాపాలన ఏమున్నది, ప్రజల్లోనే లేదు, రాష్ట్రంలోనే లేదు, ఎక్కడ లేదు ప్రజాపాలన. ప్రజలు ఏమున్నది అంటే ఏం నెరవేర్చిండు? మేము చదువుకొని మంచిగా జాబ్ చేసుకునేటోళ్ళ 2 లక్షల జాబ్ ఇస్తా అన్నాడు. 2 లక్షల జాబ్ లేదు, ఏం లేదు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిండ కదా, ఇచ్చిండే. ఎవరు ఇచ్చిండు? రేవంత్ రెడ్డి అంటుండే కదా 30,000 ఉద్యోగాలు రాగానే ఇచ్చిండు. వాడు ఇచ్చిండా? ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చిండా? ఏ సెంట్రల్ ఎగ్జామ్ పెట్టిండు అడుగు. వాడు ఇయ్యగానే కదా వ్యవసాయం చేసేది మేము. వాడు ఇయ్యగానే కదా మంచిగా చదువుకొని జాబ్ చేసేటోళ్ళం వ్యవసాయం పనులు చేస్తాను. వాడు ఏం చేసిండు? ఏమైనా ఇచ్చిండా? జాబ్లు ఇచ్చిండా? ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు? ఎక్కడ డేట్ ఇచ్చిండు? ఎక్కడ సెంటర్ పెట్టిండు? ఇదే విచిత్రమో తెలుస్తలేదు. కానీ మొత్తానికి 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. మందికి పుట్టిన పిల్లలు నా పిల్లలు అంటే అవుతుందా అబ్బా? అవుతుందా? అంటే ఎవరు ఇచ్చిన మరి 30,000 ఉద్యోగాలు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిందే. వాళ్ళు ఇచ్చిన జాబు ఈయన ఏమో పట్టాలు ఇచ్చి నేను ఇచ్చిన అనే తుత్తు అంటే అవుతుందా? అది కాదు. బీఆర్ఎస్ ఇచ్చిన జాబ్సే అవి. రేవంత్ రెడ్డి ఒక్క జాబ్ కూడా ఇయ్యాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నా, అది కూడా లేదు, ఏం లేదు. ఏమైనా అంటే ఎవరు అడిగితే వాళ్ళ మీద దాడి చేసుడు ఇది తప్పించి ఏం లేదు. మొన్న కౌశిక్ రెడ్డి ఏమైనా మాట్లాడితే ఆయన మీద దాడి, ఆయన ఇంటి మీద దాడి చేపించిండ్రు. అంటే ఎవరు అడగొద్దా? ప్రజాపాలన అంటే ఇదేనా? ఏమైనా మన స్వాతంత్రం లేదా ఈ రాష్ట్రంలో? ఏమైనా గుండెల రాజ్యమా ఇది? రౌడీల రాజ్యమా? మరి ఇంత ఘోరమా? అడిగేటోళ్ళ మీద నువ్వు దాడి చేపిస్తే ఇది ఏ ప్రజాపాలన ఎట్లయితది? కాదు, ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. వాడు అరకపూడి గాంధీ వానికి అవసరమా? వాడు ఇక్కడ వచ్చి హుజరాబాద్ వచ్చి ఎక్కడ హైదరాబాద్ లో ఉన్న మనిషి హుజరాబాద్ కు వచ్చి దాడి చేసుడు అవసరమా? వానికి ఏ అర్హత ఉన్నది? వాని ఎక్కడ ఆంధ్రోడు వాడు. ఈడ హైదరాబాద్ బతకనికి వచ్చిన ముండాగుడుకు ఈడ హుజరాబాద్ వచ్చి ఆయన ఇంటి మీద దాడి చేపిస్తాడు. ఆవాడు మనిషేనా? మీలాంటి వాళ్ళు జర్నలిస్టు ఉంటారు చూడు, వాళ్ళు కొండరెడ్డిపల్లి పోతే మహిళలు పోతే మహిళల మీద దాడి చేపించిండు ఈ రేవంత్ రెడ్డి. మహిళల మీద మీలాంటి 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నది ఏందని పోయి జనాల్లో అడిగితే ఇప్పుడు వరకు మహిళల మీద దాడి చేసిన వాళ్ళు ఎక్కడ లేరు. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే 9-10 సంవత్సరాలు ఎవ్వరు లేరు. జర్నలిస్టు మీద మన శంకర్ మీద దాడి చేపించిండ్రు, పాపం చావగొట్టిండ్రు ఆయనకు. మన ప్రజల కొరకు అడిగితే చావగొట్టిండ్రు ఆయనకు. అంత ఘోరం. ఇదెక్కడ ప్రజాపాలన అండి? ఇదెక్కడ ప్రభుత్వం? ఇగో చూడండి, పాపం మొన్న ఒక మహిళ మన కౌశిక్ రెడ్డి శారీ కట్టుకొని గాజులు తోడుకొని రమ్మంటే ఓ మహిళ చెప్పు తీసి చూపెట్టింది. అదే సీఎం రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఈమె ఎటుపోయింది? చూడండి, మీరే చూడండి. కేసీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. కేసీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నేను టికెట్ అడిగితే 6 గ్యారెంటీలు అమలు చేయనట్లే. చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? వాళ్ళు మాట్లాడితే ఒక న్యాయం, మేము మాట్లాడితే ఒక న్యాయమా? ఇది ఎక్కడండి? ఇది ఎక్కడ న్యాయం అండి? వాళ్ళు మాట్లాడినప్పుడు మహిళలు ఎవరు లేరు. కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పుడు మహిళలు అందరూ వచ్చిండ్రు. అప్పుడు ఎటు పోయిన్రు మహిళలు? ఇప్పుడు ఉన్న రోజు అప్పుడు ఎటు పోయింది? అప్పుడు కూడా మహిళలతో చీర జాకెట్ అని అప్పుడు కూడా మహిళలతోటే పోల్చుకున్నది. ఇప్పుడు ఎటు పోయింది? ఇప్పుడు కౌశిక్ రెడ్డి అన్నప్పుడు మీరు మీకు ప్రభుత్వం ఉన్నదానా? మీకు ఒక న్యాయం, మాకో న్యాయమా? ముఖ్యమంత్రి అన్నప్పుడు ఏం లేదు, ముఖ్యమంత్రి ఏది చేసినా నడుతుంది. మామూలు మనిషి చేస్తే ఏది నడవదు. కానీ ముఖ్యమంత్రి ఇక్కడ లేడు కదా, ఢిల్లీలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఉన్నాడని, ఇక్కడ ఎప్పుడు ఉన్నాడని మొత్తం ఢిల్లీలోనే కదా ఆయన ఉండేది. ఇక్కడ 5 రోజులు ఉంటే నెల అక్కడ ఉంటాడు. ఇంకేంది? ఇదే ప్రజాపాలన. ఇంకేంది? వచ్చుడు పోవుడు మన ప్రజల సొమ్మ. అది ఆయన ఇంట్లో నుంచి పెట్టుకుంటాడా? పోయినప్పుడు ఫ్లైటే, వచ్చినప్పుడు ఫ్లైట్లే. ఆయన రాని ఇంగ్లీష్ భాష అదొకటి ఇదొకటి మొత్తం ఇది చేసుకుంటా అమెరికా అటు ఇటు తిరుగుంటూ ఉంటాడు. ప్రజల సొమ్ము కదా, ఇట్లయినా ఖర్చు పెట్టాలి. ఈ గ్యారెంటీలు గీరెంటీలు అన్ని పక్కన పెట్టి పాపం మొన్న ఖమ్మంలో ప్రజలు అల్లాడుతా అంటే కూడా
పోలేని దిక్కు వీళ్ళది. వీళ్ళు ఇంకా మాట్లాడతాను. ఈ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసే బదులు ఖమ్మం పోయి వాళ్ళని అరుచుకోలే. ఎంతో మంది చనిపోయిన్లు, ఎన్నో ఇల్లు మునిగినాయి, ఎన్నో ఇల్లు కూలిపోయినాయి. వాళ్ళని అరుచుకోలే. పాపం గోస కాదు వాళ్ళకు, తిండి లేదు 3 రోజుల నుంచి. వాటర్ ప్యాకెట్ కూడా ఇయ్యని దద్దమ్మ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళేమో కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తారు. అంత మొగలైన్లా వీళ్ళు. వాళ్ళకు అన్నం కూడా పెట్టని. పాపం మన పువ్వాడ అజయ్ కుమార్ అరుచుకున్నాడు. గింత లోతు నీళ్ళలో పోయి అరుచుకున్నాడు. ఆయన ఆదుకున్నాడు పాపం. ఓ మహిళ అయితే మా కంట్లో మేమే నీళ్ళు పొడుచుకున్నామని ఏడుతాండి ఆమె. ఎంతో మంది మహిళలు ఏడ్చుకుంటాను. అంత ఘోరంగా చేస్తాను వీళ్ళు. ఇప్పుడేమో బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా మాట్లాడు. వీళ్ళ డిపాజిట్లు కూడా రావు. డిపాజిట్లు కూడా రావు. రాసి పెట్టుకోవాలి, డిపాజిట్లు కూడా రావు వీళ్ళకు. నిజంగా చెప్తాను, డిపాజిట్లు కూడా రావు వీళ్ళకు. అంత ఘోరం చెప్తాను వీళ్ళు. మరి మీరు అనుకున్నారా ఇట్లా ఈ విధంగా అవుతుంది, ప్రజాపాలన ఈ విధంగా కొనసాగుతుంది అని అనుకున్నారా మీరు? అనుకోలేదు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడని మేము కూడా నమ్మినాం. మేము యువకులమే కదా, మేము కూడా నమ్మినాం. మేము కూడా ముందుండి పోరాడినాం. కానీ మరి ఇంత ఘోరంగా చేస్తాడని మేము అయితే అనుకోలేదు. మేము కూడా ముందు ఇలాంటి ముసలోళ్ళకు చెప్పి, మంచోళ్ళకు చెడోళ్ళకు అందరికి చెప్పి సరే పోనీలే అని ఒకసారి చూద్దామని అనుకున్నారు ప్రజలు. కానీ మరి ఇంత ఘోరం చేస్తాడని ఎవరు అనుకోలేదు. అంటే ఎవరు బాగా చేసినట్టు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగా చేసినట్టు. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు హైలైట్ చేసిండు అబ్బా. ఆయన నిజం చెప్తాలే, హైలైట్ చేసిండు. కంటి రెప్పలా కాపాడుకున్నాడు ప్రజల్ని. ఆయనకు తెలుసు ఏ ప్రజలకు ఎట్లా వేయాలి ఏందనేది. కెనాల్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, ప్రతిదీ చేసిండు ఆయన. కరెంట్ వస్తుందని ఇప్పుడు? కరెంట్ ఇప్పుడు లేదు, నిజంగా లేదు. ఇప్పుడు పొద్దున 3ంటికి పోయిన కరెంటు ఇప్పుడు వరకు లేదు. ఇంట్లో కరెంటు 2 phase కరెంట్ లేదు, 3 phase కూడా కరెంట్ లేదు. ఇప్పుడు ఈ పొలంలోనే ఉన్నా నేను. కరెంట్ మోటార్ పెడదామంటే లేదు. పొద్దున వచ్చిన మనిషి ఈడ చూస్తే ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా, రావట్లేదు. కరెంట్ కూడా లేదు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఫైనల్ గా ఏం లేదు. 6 గ్యారెంటీలు చెప్పిండ్రు, 6 గ్యారెంటీలు అమలు చేయండి. ఎట్లా ఇది ఒకటే పారు మీది. ఇంకో 4 సంవత్సరాలు ఉన్నాయా, ఆ 4 సంవత్సరాలు మంచిగా చేయండి. కాకుంటే మంచిగా చేయకుంటే ఇక మీరు మీది ఇది అవుతుంది. మీరు ఊహించిన దానికంటే ఇంకా ఘోరంగా అనుభవిస్తారు మీరు. ప్రజలు అడిగేటోళ్ళను ఏమనకండి. వాళ్ళు మీడియా వాళ్ళు ప్రతిదీ చూపెడతారు. వాళ్ళ మీద దాడి చేసుడు, ఈ ఇంటర్వ్యూ ఛానళ్ళ మీద దాడి చేసుడు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసుడు, ఇది మానేయండి. ఇది ప్రజాపాలన అన్నారు, ప్రజల లెక్కనే ఉండాలి. ఇది రౌడీయిజం పాలన ఇది చేయకండి, గుండా పాలన, రాక్షస పాలన చేయకండి. మొన్న ఖమ్మంలో వరద వచ్చింది. వరద వస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రాలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళ లోతులో పోయి వాళ్ళ ప్రజలను చూసిండు అని నువ్వు చెప్పినావు. ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినావు. అలాంటిది చంద్రబాబు కూడా మోకాళ్ళ లోతులోనే పోయిండు. నువ్వు పోయినావు ఖమ్మంకు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు పోయిండ్లు, ఖమ్మం పోయి మీరు ఏ లోతుల దిగిళ్ళు, ఎంత లోతుల నీళ్ళలో దిగి చూసిండ్లు. ఎన్ని రోజులకు పోయినావు నువ్వు? ఎన్ని రోజులకు పోయినావు? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కాలనీలు రాలేట రేవంత్ రెడ్డి రోడ్డు మీద షో చేసుకుంటే ఇట్లా ఊపుకుంటా. అంతే మరి, హాయ్ చేసుకుంటా ఏమో మన ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు హాయ్ చేసుకుంటా, బాయ్ చేసుకుంటా, ఊపుకుంటా, నవ్వుకుంటా పోతాడు. ఈ నవ్వుకుంటా పోయే సీనా అనే అది? నవ్వుకుంటా పోయే సీనా అది? సీన్ కాదు అది. పాపం ఒక్కొక్క ప్రజలు అల్లాడుతాను నీళ్ళ కొరకు. ఆ బ్లీచింగ్ పౌడర్ కూడా ఆయన వచ్చే ముందు చల్లిండ్లట. ఆయనకు ఎందుకంటే ఆయనకు దోమలు కుట్టవద్దు, ఆయన వచ్చినప్పుడు ఏం కావద్దు ఆయనకు. అట్లా అని బ్లీచింగ్ పౌడర్ అది ఇది చేసిండ్లు. నువ్వు మరి పోయినావు, కేసీఆర్ పోలే, నువ్వు పోయి ఏం పీకినావు? ప్రతిపక్షంలో ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ అందరిని అరుచుకుంటే ఆడ 3 మంత్రులు ఉన్నారు, 2 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం. ఏం పీకనికి ఉన్నారు అందరూ? ఏం పీకనికి ఉన్నారా 3? ఒక కాళ్ళకు కట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు, ఇంకోళ్ళు 2 జాడపత్తలేదు. ఎటు బయలు మీరు జనాలు సత్తాలే మీరు ఎటు పోతాను? అంత సోయలేదా? కేసీఆర్ పోయి మిమ్మల్ని గిట్లా ఉన్నది అని చెప్తే మీరు పోయి చేస్తారా వాళ్ళకు? ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళ దృష్టికి తీసుకోకపోతే వీళ్ళు తర్వాత చేస్తారు. గీదా ప్రజాపాలన అంటే? గీదా? మరి గింత ఘోరం ఫ్లడ్ వస్తుందని తెలియదా? ముందు జాగ్రత్త చెప్పొద్దా వాళ్ళకు? బట్టి విక్రమార్క చెప్పిండట మీకు కట్టగట్టిస్తా ఇటు నీళ్ళు రాకుండా అని చెప్పిండట. వాళ్ళు చెప్తా ఉన్నారు కట్టగట్టిస్తే ఇంకేంది, వాళ్ళు సంతోషంగా ఉండు కదా, ఈ వరద పోకుండే కదా. కట్టేలే కాబట్టి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళలేదట, మళ్ళీ అంటారేమో అనేసి ఎవరు చెప్తా ఉన్నారు అక్కడ. అంతే మరి
ముఖం లేదు. ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఖమ్మంకి ఏ ముఖం పెట్టుకొని పోతారు? అందుకోసం ఎవరు పోలే. పువ్వాడ అజయ్ కుమార్ పాపం ఆయన తోచినంత సాయం వాళ్ళు చేసిండ్రు. అప్పుడు వాళ్ళు సంతోషం తిననికి 3 రోజులు కూడా తిండి లేదు. పువ్వాడ అజయ్ కుమార్ పాపం నా ప్రజలు అని దగ్గర పోయి వాళ్ళకు తిండో ఇదో. పాపం హరీష్ రావు పోయిండు. హరీష్ రావు పోతే కారద్దాలు పలుగా కొడితే ఇదా మీ ప్రజాపాలన? ఇదా? అక్కడ ఉన్న కాంగ్రెస్ సన్నాసులకు బుద్ధి లేదా? ఆడ ఉన్న కాంగ్రెస్ ఖమ్మంలో ఉన్న కాంగ్రెస్ సన్నాసులకు బుద్ధి లేదా? ఆ కార్యకర్తలకు బుద్ధి లేదా? ఆ కారు అద్దాలు పలుగా కొట్టిన లంచొడుకునికి బుద్ధి లేదా? ఎవరికి బుద్ధి లేదా? అదే కాంగ్రెస్ వచ్చినప్పుడు, అదే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆ కారు అద్దాలు పలుగా దిగితే చెప్పుతోని కొట్టి పోయిండ్రు. చెప్పుతోని కొట్టడానికి పోయిండ్రు. ఆడవాళ్ళు చెప్పుతోని కొట్ట పోయిండ్రు. అయినా బుద్ధి రాదు వీళ్ళకు. హరీష్ రావు పోతే పాపం 3 లారీలు తీసుకోపోయి ఇక్కడ నుంచి సరుకులు 3 లారీలు తీసుకోపోయి ఖమ్మంలో ఇస్తే అప్పుడు తిని బతికిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రు? ఎంత రూపాయి ఇల్లుకో 10,000 ఇస్తా అన్నారు. 10,000 ఏం సరిపోతుంది? 10,000 లేదు. ఒక గ్యాస్ ను పోయి తీసుకోవాలంటే 10,000 సరిపోదు. వాళ్ళకు మంచి చెడు ఇంట్లో ఏం లేకుండా పోయింది. బియ్యం కూడా రాదే, కిలో బియ్యం కూడా రాదు. గ్యాస్ లేదు, ఏం లేదు. గ్యాస్ తీసుకొని కూడా వాళ్ళకు సరిపోతా నువ్వు ఇచ్చే 10,000. నువ్వేమైనా తిండి ఇచ్చినావా? పోయి షో చేసుకుంటా ఇట్లా హాయ్ చేసుకుంటా బాయ్ చేసుకుంటా పోతివి. హరీష్ రావు వస్తే పరామర్శించడానికి హరీష్ రావు వస్తే ఆయన మీద దాడి చేపిస్తావా? ఇదా నీ ప్రజాపాలన? హరీష్ రావు పోయిండు కదా 3 లారీ 6 లారీ పట్టుకొని వాళ్ళకు నా ప్రజలు ఉన్నారు నేను వీళ్ళను కాపాడుకుంటా అని పోయిండు ఇచ్చిండు. అలాంటి మనిషి మీద నువ్వు దాడి చెప్పి నీకు సిగ్గులేదా? నీకు అన్నం తింటలేవా? గడ్డి తింటానా? మనిషివేనా నువ్వు? సీఎమా? ఇంకా నువ్వు ఏం సీఎం? ఇదేనా సీఎం పరిపాలించేది? ఇదేనా? కదా 9 సంవత్సరాల నుంచి చూస్తాను. ఇన్ని రోజుల వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, ఇట్లా చేసిండు. అయిన లెక్క ఆయన కూడా మంచిగా చేసిండు. స్టేట్మెంట్ ఇస్తాను, నాకు అనుభవం లేదు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తాను. అనుభవం లేనోని దిగు, అనుభవం లేకుంటే దిగు నువ్వు. అనుభవం ఉన్నోనికి లేకుంటే నీకు చేత కాకుంటే దిగి రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టు. అనుభవం ఉన్నోళ్ళు వస్తారు. నీకు అనుభవం లేదని ప్రజలను బీదోళ్ళను వాళ్ళని చంపుతావు నువ్వు. నీకు అనుభవం లేదని జనాభాని చంపితే వాళ్ళు ఎటుపోతారు? అనుభవం లేనోని దిగాలే. నీకు రానప్పుడు దిగాలే నువ్వు.